మనోజ్‌కి యాక్సిడెంట్‌లో కళ్ళు పోతాయా? లేదా డాక్టర్స్ ఏమంటారు? అని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. ఇంకా మనోజ్ అయితే బయటికి వెళ్తాడు డీలర్ దగ్గరికి. డబ్బులు ఇప్పించుకోవడానికైతే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత రోహిణి ఒక్కతే ఇంకా ఫర్నిచర్ షాప్‌లో అయితే ఉంటుంది. అలా ఉండడం చూసి ఇంకా మాణిక్యం అయితే రోహిణి దగ్గరికైతే వెళ్తాడు. తను ఏదో ఫర్నిచర్ తీసుకోవాలనేసి ఇంక వెళ్తాడు. ఇంక వెళ్ళిన తర్వాత ఏంటి మాణిక్యం ఇలా వచ్చావు అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. అదేం లేదు ఇలా నాకు ఫర్నిచర్ కావాలనేసి ఇంకా మాణిక్యం అయితే రోహిణితో అంటాడు. అలా ఇద్దరు అలా మాట్లాడుతూ ఉండగా ఇంకా బాలు ఇంకా సత్యం అయితే ఇంకా కారు దిగి వస్తుండగా ఇంక రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మాణిక్యం మా మామయ్య వాళ్ళు వస్తుంటే హెల్మెట్ పెట్టేసుకోని అని చెప్పేసి ఇంకా హెల్మెట్ అయితే పెట్టుకుంటాడు. అలా పెట్టంగానే ఇంకా బాలు అయితే ఇంకా సత్యం అయితే లోపలికి వస్తారు. ఏంటి మామయ్య ఇలా వచ్చారు అని అడగగానే ఇంకా ఏంటి మా నాన్నని షాప్‌కి ఓనరు. తన ఇష్టం ఎప్పుడైనా వస్తాడు, ఎప్పుడైనా పోతాడు. ఇక్కడ లెక్కలు చూడాలనేసి వచ్చాడు అనేసి పైగా ఇంక లెక్కలు మొత్తం చాలా తప్పుగా ఉంటాయి కదా! అందుకే ఇంక మా నాన్న లెక్కలు చూడ్డానికి వచ్చాడనేసి ఇంకా బాలైతే చెప్పాడు రోహిణికి. ఆ మాట విని రోహిణి అయితే షాక్ అయిపోతుంది. చెప్పగానే ఇంకా బాలేమో పక్కనున్న మాణిక్యంకైతే కింద పైన అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి ఇతను హెల్మెట్ పెట్టుకొని వచ్చాడు అనేసి చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగా ఏంటి ఏంటి బాలు అలా చూస్తున్నావు? కస్టమర్స్ అలా చూడకూడదు. అయినా తను మా రెగ్యులర్ కస్టమరు. తనేదో బైక్ అక్కడ పెట్టేసి సడన్‌గా హెల్మెట్‌తోనే వచ్చేసాడు లోపలికి. అయినా అలా చూడకూడదు అనేసి ఇంగ బాలుకైతే చెప్తుంది రోహిణి. అయినా హెల్మెట్ పెట్టుకొని రావడం ఏంటి? నాకైతే విచిత్రంగా ఉందబ్బా! అనేసి ఇంకంటారు. చెప్పగానే ఇంక మాణిక్యం అయితే ఇంకా సరే అని వెళ్ళిపోతా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోహిణి సైగ చేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పగానే ఇంకా మెల్లగా వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతుండగా ఇంకా బాలు ఏమో ఆగండి అని రోహిణి సైగ చేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పగానే ఇంకా మెల్లగా వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతుండగా ఇంకా బాలు ఏమో ఆగండి అని అని ఇంకా మాణిక్యం అయితే చెప్తాడు ఆగండి అనేసి. చెప్పగానే ఏంటి బాలు నన్ను గుర్తుపెట్టేసాడా ఏంటి అనేసి ఇంక మాణిక్యం అనగానే ఇంకా మీరు సెల్ ఫోన్ మర్చిపోయినారు తీసుకుపోండి అనేసి ఇంక బాలు అయితే చెప్తాడు. తను థాంక్స్ కూడా చెప్పకుండా అలానే వెళ్ళిపోతాడు. ఏంటి నాన్న సెల్ ఫోన్ మర్చిపోయి ఇచ్చావనేసి ఇచ్చేసావు కదా! అయినా థాంక్స్ అని చెప్పట్లేదు తను. కనీసం కృతజ్ఞతలు కూడా ఏం చెప్పరా అసలకి? ఏ మనిషిలో ఏందో అనేసి ఇంక బాలైతే తిట్టుకుంటూ ఉంటాడు. సరే నాన్న మామయ్య చెప్పండి మామయ్య ఎందుకొచ్చారంటే సుందరి పెళ్లి కదమ్మా! సుందరి కోసం ఒక మంచిగా ఫర్నిచర్ తీసుకుందాం అనేసి వచ్చాను. ఇక్కడ ఏముంటుందో చూడ్డానికొచ్చాను. మంచిగా ఏదో ఒకటి చూడమ్మా డైనింగ్ టేబుల్ అన్నా ఏదైనా సరే అనేసి ఇంగ మానికైతే చెప్పాడు. మా నాన్న అయితే డబ్బులివ్వడు. ఎందుకంటే ఇది మా నాన్న షాపే అనేసి బాలైతే చెప్తాడు. నాకు తెలుసు బాలు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదనేసి ఇంగ రోహిణి అయితే అంటుంది కోపంలో. సరే నాన్న ఇంగ మీరు తీసుకొని ఇంగ ఆటో ఎక్కి వచ్చేయండి. నేను వెళ్తాను. నాకైతే ఇంగ ట్రిప్ పడిందనేసి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే బాలైతే వెళ్ళిపోతాడు. సరే అనేసి ఇంగ వెళ్ళిపోతాడింక. రోహిణి ఏమో ఏంటి మామయ్య బాలు అలా మాట్లాడతారు అనేసి చెప్పగానే అందరూ చూస్తున్నారు మా షాప్‌లో ఉన్న వర్కర్స్ అందరూ ఏంటి మామయ్య అని చెప్పగానే తను నిజాలే మాట్లాడతాడమ్మా. తనేం మనసులో ఏం దాచుకోడు. మొత్తం నిజాలే చెప్తాడనేసి ఇంగ చెప్తాడు. ఇంకా రోహిణికైతే వాళ్ళ మామయ్య. ఇంకా రోహిణి ఏమో ఇంగ ఏమనకుండా మౌనంగా ఉంటుంది. ఇంకా అలా బయటికి వెళ్ళినంక మనోజ్ ఏమో ఇంకా డీలర్‌షిప్ దగ్గర అయితే ఇంక డబ్బులు తీసుకొని బైక్ అయితే ఎక్కేటప్పుడు ఇంకా తను విల్లా దగ్గర 30,00,000 మోసపోయాడు కదా! తనైతే ఇంక విల్లా విజయ్ అయితే రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. మనోజ్ ఏమో సడెన్‌గా అతన్ని చూస్తాడు. అతనేమో వేరే వాళ్ళతో ఇలా మాట్లాడతాడు. ఇక్కడ ఒక విల్లా ఉంది. 30,00,000 అడ్వాన్స్ ఇవ్వండి ముందుగా అనేసి మాట్లాడుతుండగా వీడు ఇంకొక ఎవరికో టోపీ ఎయడానికి చూస్తున్నాడు అనేసి ఇంగ మనోజ్ మనసులో అనుకుని పరిగెత్తుకుంటూ రేయ్ అని పరిగెత్తుకుంటూ అయితే వస్తాడు. అలా వచ్చిన తర్వాత తన విల్లా విజయమో ఏమో వీడు చూసేసాడు. వీడిని దొరికితే అంతే ఇంగ నన్నైతే అసలు వదలడు అనేసి ఇంకా తనేమో కార్ ఎక్కుతాడు. డ్రైవర్ తొందరగా పోనీ అని చెప్పగానే ఇంకా స్టార్ట్ చేసి ఇంగ డ్రైవర్ ఏమో పోనేసాడు. తనేమో అలానే పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇంకా బయట ఉన్న ఒక గుడి దగ్గర అయితే ఒక నమస్కారంగా గుంజులు తీస్తూ ఉండగా అతనైతే గుద్దేసి వెళ్ళిపోతాడు. అలానే పరిగెత్తకుండా రే ఆగరా అని చెప్పగానే ఇంగ ఏంటి సార్ అలా పరిగెత్తున్నాడు మీ ఎనకాల మీరేంటి మీరు దొంగతనం చేశారని డ్రైవర్ అడగగానే లేదు నా దగ్గర డబ్బులు ఆల్రెడీ ఇప్పించుకున్నాడు మళ్ళీ ఇంక ఇప్పించుకోవాలి అనేసి ఇంగ నా వెనక పడుతున్నాడు వాడు అనేసి ఇంకా విల్లా విజయ్ అయితే డ్రైవర్‌కి చెప్తాడు. అవునా అనేసి ఇంగ కార్ అయితే
పోనీవ్వను. ఫస్ట్ ఏం మాట్లాడుతున్నావు అనేసి విల్ల విజయ్ చెప్పగానే ఇంగ సరే సార్ అనేసి తనైతే పోనిస్తాడు. ఇంగ అలానే మనోజ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఇంక పుక్కున ఆమెకైతే ఇంగ ఆ బుట్ట మొత్తం పూలు మొత్తం పడేలా ఇంగ గుద్దేసి వెళ్ళిపోతాడు. అలానే ఒకరి తర్వాత తను చూసుకోకుండా ఫస్ట్ ఇంగ పరిగెడుతూనే ఉంటాడింకా. ఇంగా మనోజ్ అయితే ఇంకా అందరికైతే లడ్డీ కొట్టుకుంటూ వస్తాడు. దాని తర్వాత వాళ్ళందరూ ఇంగా మనోజ్ కోసం పరిగెడుతూ వస్తాడు. నాకు నష్టం అయిపోయింది పువ్వులు, నాకైతే దెబ్బలు తగిలాయి అనేసి ఇంగ వాళ్ళందరూ కోపంతో మనోజ్ వెనకలైతే పరిగెత్తుకుంటూ వస్తారు ఇంకా. మనోజ్ అయితే అలా వెళ్తూ ఉండగా ఆ విల్లా విజేత కార్ అయితే ఆగిపోతుంది. ఏంటయ్యా ఎట్లా ఆగిపోయిందంటే ఏమో స్టార్ట్ అవ్వట్లేదంటే ఇంకా ఆన్ అవ్వదంటే చూడాలి అనేసి తొందరగా చూడబోయా వాడు నన్ను పట్టుకుంటాడు అనేసి ఇంకా విల్లా విజయ్ అయితే చెప్తాడు. సరే సార్ అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయిందంటే స్టార్ట్ అయిపోయింది తొందరగా పోనీ అంటాడు. ఇంకా అయితే మనోజ్ అయితే ఆ కారుని చూసి ఇంకా పరిగెత్తుకుంటూ రావగా సడన్ గా టర్నింగ్ ఇచ్చే టైంలో ఇంకా వ్యాన్ వచ్చి ఇంకా మనోజ్కి అయితే గుద్దుకుంటుంది. అలా గుద్దేసరికి వ్యాన్ ఉన్న గ్లాస్ మొత్తం పగిలిపోయి ఇంకా మనోజ్ కళ్ళల మీద అయితే కొంచెం అయితే గాజు ముక్కలన్నీ అయితే పడిపోతాయి. అలా పడిపోవడంతో తన స్పృహ పోలిస్తే అక్కడికక్కడే పడిపోతాడు. ఇంకా అక్కడున్న అందరూ చూసేసి హాస్పిటల్కి అయితే జాయిన్ చేస్తారు. అలా జాయిన్ చేసిన తర్వాత ఏమో ఇంకా ఆ హాస్పిటల్స్ వాళ్ళందరూ ఎంక్వైరీ చేసుకొని ఇంకా రోహిణికి అయితే కాల్ చేశారు. రోహిణికి కాల్ చేసి రోహిణి ఆ మాట వినగానే షాక్ అయిపోతూ ఏడుస్తూ ఉంటుంది. రోహిణి హాస్పిటల్కి వెళ్ళేసి ఇంకా వాళ్ళ అత్తయ్య వాళ్ళందరికేమో కాల్ చేయాలని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా వాళ్ళ అత్తయ్య ఏమో ఇంట్లో ప్రభావతి ఏమో ఇంట్లో అయితే కాల్ జారి కింద పడిపోతుంటుంది. అప్పుడు బాలు ఏమో ఏంటమ్మా అలా పడిపోయావు అనేసి ఇంకా చేయి ఇస్తుంటే రామా లే పై కూర్చుందిరా ఎందుకు అలా పడిపోయాను చెప్పగానే ఇంకా బాలు రే అసలు చచ్చిన నీ చేయి పట్టుకోను వెళ్ళురా అనేసి ఇక్కడైనా కూర్చున్నాం వద్దు నాకు చెప్పగానే మీనా వస్తుంది. రే ఏంటి అత్తయ్య అలా పడిపోయారు లేండి అత్తయ్య అని చెప్పగానే ఇంకా పోవే నీ చెవులు పట్టుకుని నాకు అవసరం లేదు మీ ఇద్దరని చెప్తుంది. ఇంకా అలా చెప్పగానే అప్పుడే రవి వస్తాడు. రవి వచ్చి ఏంటమ్మా అలా పడిపోయే చిన్నపిల్లవు నువ్వేమో ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అనేసి రవి అయితే ఇంకా లేవమ్మా లేవంటే రే నేను లేవరాకపోతున్నారా నా కాళ్ళు నొప్పి అయిపోతుందంటే అలా మెల్లగా లేపేసే సోఫా మీద అయితే కూర్చోబెడతా రవి. ఏంటమ్మా నువ్వేమో చిన్నపిల్లవా చూసుకోవచ్చు కదా అలా వెళ్తున్నావు అంటే రే నేను చూసుకోలేదురా అలా కాలు జరిపోయింది అనేసి ఇంకా తనైతే అమ్మో అనుకుంటూ ఇంకా సోఫా మీద ఎందుకు కూర్చుంటుంది. అలా కూర్చొని ఇంకా బాలు మీనైతే ఇంకా కిచెన్ లోకి వెళ్ళేసి చూసావా మా అమ్మ నేను చేయిస్తా అంటే వద్దంటుంది. ఎందుకు రవికి మనోజ్కి అంత తేడా నాకెందుకు అలా చూసి నాకు అర్థం కావట్లేదు. నేను కూడా వాళ్ళ కన్న కొడుకునే కదా నన్ను ఎందుకు అలా చూస్తుంది ఇంకా మీనాతో చెప్పుకుంటూ బాధపడతాడు. ఇంకా మీనా కూడా అంటుంది మిమ్మల్నే కాదండి నన్ను కూడా అలానే చూస్తుంది కదా అయినా పట్టించుకోడు అత్తయ్య అంతే కదా వదిలేసి అని చెప్తాను. ఇంకా రవి ఏమో అమ్మ నువ్వు ఒక వైపు కూర్చోమ్మా ఎందుకు అలా చేస్తున్నావు వాళ్ళు తిరగడం ఎందుకు నీకు అసలు ఎందుకు ఈ పనులు ఎందుకు నువ్వు కూర్చో ఒకవైపు అని ఇంకా రవి తిడుతుంటే రే ఏంట్రా అంటే మరి లేకపోతే అంటే మా వయసు మీదికి వస్తుంది అలా చేస్తారా అనేసి చెప్పగానే నాకేం వయసు వచ్చిందిరా లేనిపోని ఇంకా జ్వరాలు దగ్గు మొత్తం ఇంకా నాకే వచ్చింది చెప్పేసి ఇంకా లేనిపోని రోగాలన్నీ నన్నే అంటిస్తున్నామేందిరా ఇంకా ఏదో అనేసి ఇంకా రవికి అయితే తిడుతుంది. అలా తిడుతూ ఉండగా అంటే ఇంకా రోహిణి అయితే ఇంకా వాళ్ళ అత్తయ్యకి అయితే కాల్ చేసింది. కాల్ చేసి ఏంటి రోహిణి ఏమైంది అని చెప్పగానే అత్తయ్య అంటుంది. ఏంటమ్మా అసలు ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు చెప్పగానే అత్తయ్య ఇక్కడ అంటే ఏంటమ్మా ఇక్కడ అసలు ఏంటమ్మా ఏందైందని చెప్పగానే ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య మనోజ్కి ఏమో యాక్సిడెంట్ అయిందని చెప్పగానే ఏంటి మనోజ్కి యాక్సిడెంట్ అయిందని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోయి తను ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఉండగా ఏంటమ్మా ఏందని అంటే మనోజ్కి యాక్సిడెంట్ అయిందంట అని చెప్తుంది రవికి అయితే. ఇంకా బాలు మీనైతే ఆ ఏడుపు కేకలు చూసి ఇంక కిందికైతే వస్తారు. ఏంటైతే ఏమైంది అని చెప్పగానే మనోజ్కి యాక్సిడెంట్ అయిందంట అనేసి ఏడుస్తూ చెప్తుంది. అయ్యో ఏంటి అమ్మ నువ్వేం బాధపడకు ఏం కాదు మనోజ్కి అని చెప్పేసి మేము హాస్పిటల్కి వెళ్దాం కదా అని చెప్తాడు. ఇంకా రవి ఇంకా బాలు అయితే రవి ఏమో రోహిణి మాట్లాడుతుంటే ఫోన్ తీసేసుకుని ఏంటి వదిన ఏమైందంటే మనోజ్కి యాక్సిడెంట్ అయింది ఇక్కడ నాకు ఒక్కదాన్ని ఉన్నాను నాకేం అర్థం కావట్లేదు డాక్టర్స్ వస్తున్నారు పోతున్నారు ఏ మాట నాకేం చెప్పట్లేదు భయం వేస్తున్నాయి రవితో అంటుంది. సరే వదిన మీరేం భయపడకండి మేము వస్తున్నామని చెప్పేసి ఇంకా అప్పుడే ఇంకా సత్యం ఏమో లోపలికి వస్తాడు. ఏంటి ఏమైంది అందరు ఎక్కడికి వెళ్తున్నారంటే ఇట్లా మనోజ్కి యాక్సిడెంట్ అని చెప్పగానే ఇంకా ఆ మాట విని ఇంకా సత్యం కూడా షాక్ అయిపోతూ ఇంకా బాధపడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అబ్బా ఏంటి అసలు ఏమైంది ఏమో అక్కడ వెళ్ళే దాకా మనకు అర్థం
కాదని చెప్పేసి ఇంకా అందరైతే వెళ్తారు ఇంక హాస్పిటల్‌కి. ఇంక వెళ్ళేసరికి ఇంకా రోహిణి ఏమో ఉంటుంది. రోహిణి ఉంటగా డాక్టర్స్ అయితే బయటికొస్తారు. నర్స్ ఏమో బయటికొస్తుంది ఫస్ట్. ఏంటి ఏమైంది ఏమైంది నర్స్ చెప్పండి అంటే రోహిణి అడుగుతది. ఏంటమ్మా మాకేం డిస్టర్బ్ చేయదు. ఇంతసేపు నుంచి చూస్తున్నా ఏడుస్తూనే ఉన్నావు నువ్వు. అలా ఏడుస్తూ ఉంటే మేమేం చెప్పాలి? డిస్టర్బ్ చేయదు. నువ్వు కొద్దిసేపు తర్వాత డాక్టర్ వస్తారు. అప్పుడొచ్చి చెప్తారనేసి ఇంకా నర్స్ అయితే చెప్పి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళా డాక్టర్ వస్తాడు. డాక్టర్ ఏమైంది డాక్టర్ అంటే, "ఏం లేదు. కొన్ని గాజు పెంకులు మొత్తం గుచ్చుకున్నాయి కళ్ళల్లో. తను స్పృహలోనే ఉన్నాడు. తను స్పృహ నుంచి బయటకొచ్చిన తర్వాత చిన్న ఆపరేషన్ చేస్తే చాలు. అయినా తను బయటకొచ్చాక స్పృహలో చూసిన తర్వాత ఇంక మేము అది కూడా కంటి చూపులో వస్తాదో రాదో చెప్పలేము అంతవరకు. తనైతే రాని" అనేసి డాక్టర్ అయితే చెప్తాడు. అలా చెప్పేసి ఇంక వెళ్ళిపోతాడు డాక్టర్. వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ తనకు కళ్ళు లేకపోతే ఇంక నా కళ్ళనే ఇవ్వండి డాక్టర్ అంటే, అలా బతికున్న కళ్ళు ఇవ్వకూడదమ్మా చట్టంలో లేదనేసి డాక్టర్ చెప్పేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంక సరే అని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ప్రభావతి, రోహిణి ఇంక అందరైతే ఇంక రోహిణి దగ్గరికైతే వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత ఏంటమ్మా ఏమైందంట అంటే, లేదు స్పృహలో లేడు ఇంకా. తనకి కళ్ళెంది కట్టు అలా కట్టేశారని చెప్పగానే, ఇంకా లేదత్తయ్య తనకి గాజు పెంకులు మొత్తం గుచ్చుకున్నాయంట కళ్ళలో. తనకి ఆపరేషన్ చేయాలంట చిన్నది. అయినా కంటి చూపు వస్తుందో రాదో అని చెప్పలేమంటాను డాక్టర్ చెప్పగానే ఇంకా ఏడుస్తూ ఉంటారు. ఏంట్రా మనోజ్ అసలు ఏమైంది అని ప్రభాత్ అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంక అప్పుడే మీనా ఏమో ఏమైందంట అని చెప్పేసి చెప్పగానే ఇది విషయం అని తెలుసుకుంటుంది. మీనా కూడా అయ్యో మీ అన్నయ్య కదా ఇలా చూడలేకపోతున్నానండి నేను అసలుకి చాలా బాధగా అనిపిస్తుంది. పాపం రోహిణి చూడు ఎట్లా ఏడుస్తుందో. పాపం రోహిణి చూస్తే బాధగా ఉందండి. ఇంకా చెప్పగానే రోహిణి దగ్గరికి వెళ్ళేసి ఇంకా మీనా రోహిణి బాధపడద్దు మనోజ్కి ఏమి కాదు ఇంకా మీనా అయితే పోయి ధైర్యం అయితే చెప్పేసి వస్తుంది. చెప్పగానే ఇంకా యావండి నేను వీళ్ళందరినీ చూడలేకపోతున్నాను, అత్తయ్య ఏడుస్తున్నారు చూడలేకపోతున్నాను, పక్కన గుడి ఉంది కదా అక్కడ వెళ్ళి నేను ముక్కొని వస్తాను ఏం కాకూడదు అని చెప్పగానే సరే మీనా నువ్వు వెళ్ళు ఏం కాదు అసలు అని చెప్తాడు. ఇంకా బాలు కూడా సరే అయితే నేను వెళ్తానని చెప్పేసి ఇంకా సరే తొందరగా వచ్చేయి అని చెప్తాడు. సరే అని చెప్తారు. చెప్పగానే ఇంకా అప్పుడే మనోజ్ అయితే అందరిని గుద్దుకుంటూ వస్తాడు కదా సార్ రోడ్డు పైన. వాళ్ళందరూ అయితే హాస్పిటల్కి వస్తారు. అలా రాగానే ఏంటి ఎవరు అని చెప్పగానే ఇక్కడ మనోజ్ అని అతను యాక్సిడెంట్ అయింది కదా తను వచ్చాడంటే అవును వచ్చాడు. అసలు మీరెవరో చెప్పగానే నర్సు వాళ్ళ తరపున ఎవరు ఉన్నారో చెప్పగానే వాళ్ళ తరపున వీళ్ళు ఉన్నారు అని చెప్పగానే బాలు అయితే వస్తాడు. ఏంటి ఏమైందంటే మీ మీ ఇవ్వడేనంటే నా తమ్ముడే మనోజ్ అంటే మీ తమ్ముడు మా అందరిని ఏదో పరిగెత్తుకుంటూ తను వెళ్తూ మా అందరిని అయితే గుద్దేసిపోయినాడు. మాకంతా నష్టం జరిగింది. మాకు డబ్బులు కట్టండి అని చెప్పగానే సరే అండి అనేసి ఎవరికి ఎంతెంత కావాలి అని చెప్పేసి డబ్బులు అయితే ఇచ్చేస్తాడు. ఇంకా ఇచ్చిన తర్వాత తనకి ఏం ప్రాబ్లం లేదు కదా బాగానే ఉంది కంట బాగానే ఉందండి ఇంకా మీరు వెళ్ళి అని చెప్పగానే అందరైతే డబ్బులు మొత్తం తీసేసుకుని 2000 వెయ్యిని అడుగుతారు. అది మొత్తం తీసేసుకుని అయితే వాళ్ళైతే వెళ్ళిపోతారు. తర్వాత ఇంకా మనోజ్కి అయితే స్పృహ వస్తుంది. స్పృహ రాగానే ఇంకా మనోజ్ అని ఇంకా రోహిణి అయితే అడుస్తుంది. ఏంటి రోహిణి నాకేం కనిపించట్లేదు రోహిణి అంతా చీకటిగా ఉంది నాకేం కనిపించట్లేదు అని చెప్పగానే మనోజ్ ఏం కాదు నీకేం కాదు డాక్టర్స్ అంతా నార్మల్ అని చెప్పారు. ఏదో చిన్న ఆపరేషన్ చేస్తే అయిపోతున్నట నీ కంటి చూపుకి అని చెప్పగానే అయ్యో ఏమైంది నాకు అసలు ఏం అర్థం కావట్లేదంటే అప్పుడే ప్రభాత్ ఏమో మనోజ్ ఏడుస్తుంటుంది. అమ్మా ఏంటమ్మా నేను బతికున్నా కూడా వేస్ట్ కదమ్మా నా కంటి చూపు కనిపించకపోతే నాకైతే అంతా చీకటిగా ఉందమ్మా. ఏంటో నా డిగ్రీలు చదివాను మొత్తం దానికి మొత్తం ఇంకా ఎలా అమ్మా అని చెప్పేసి ఇంకా ఏడుస్తూ ఉంటారు. అరే నీకేం కాదురా డాక్టర్ చెప్పారు ఆపరేషన్ చేస్తే అయిపోతుందంట నువ్వేం కంగారు పడకనండి. ఇంకా ప్రభావతి కూడా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అమ్మా నాకైతే చాలా బాధగా ఉందమ్మా ఎందుకో నా కంటి చూపు కనిపించట్లేదు అని చెప్పగానే రోహిణి ఏమో నీ కంటి చూపు రాకపోతే నా కంటి చూపుతో నీకు లోకం మొత్తం చూపిస్తాను మనోజ్ నువ్వేం బాధపడకూడదు అని చెప్పగానే మనోజ్ అలానే ఇంకా ఏడుస్తూ ఉంటాడు అమ్మ అనేసి. అప్పుడే సత్యం రాగానే రే మనోజ్ నీకేం కాదు నువ్వు ఎందుకు అలా ఏడుస్తున్నావు డాక్టర్ చెప్పారు కదా నువ్వేం బాధపడకూరా నీకేం కాదు మేమందరం ఉన్నాం కదా అనేసి సత్యం కూడా చెప్తాడు. ఇంకా అలా చెప్పగానే ఇంకా అప్పుడే ఇంకా రవి ఇంకా
ఇంకా రవి ఇంకా శృతి ఉంటారు కదా, ఇంకా శృతి ఏమో వస్తుంది. అసలు ఏంటి ఏమైంది చెప్పగానే రవి ఏమో శృతికి జరిగింది మొత్తం చెప్పేసి, ఇంకా శృతి ఏమో రోహిణి దగ్గరికి వెళ్ళి, నువ్వు బాధపడకు రోహిణి, ఏం కాదను, మనోజ్ క్షేమంగానే వస్తాడు. అలా నువ్వు ఏడుస్తూ ఉంటే ఇంకా మనోజ్ కూడా ఇంకా భయపడుతూ ఉంటాడు. మనమే తనకు ధైర్యంగా చెప్పి ఉండాలి, మనం ఇలా ఏడుస్తే ఎలా, తను కూడా సఫర్ అవుతాడు కదా అనేసి ఇంకా రోహిణి చెప్పేసింది. అలా చెప్పగానే ఇంకా సరే అనేసి ఇంకా రోహిణి ఇంకా చెప్తుంది రోహిణి. అలా చెప్పగానే మీనా అయితే వస్తుంది. మీనా రాగానే ఏంటండి ఏమైనా చెప్పారంటే, ఏం చెప్పలేదు అదే అని ఇంగా బాలయితే చెప్పాడు. అయినా ఈ మనోజ్ గారు ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వస్తాడు, అసలు ఏమైందో అర్థం కావట్లేదు అనేసి ఇంకా బాలయితే అనుకుంటూ ఉంటారు. ఇంగ తర్వాతేమో చూసారు గదా ఫ్రెండ్స్, తనకి కళ్ళు వెళ్తాయా? ఉంటాయా? లేకపోతే కంటి చూపు పోతుందా అని అలానే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే మీరు తప్పకుండా అయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి రాబోయే ఎపిసోడ్‌లో అయితే ఇలా ఈ మ్యాటరే కన్ఫర్మ్‌గా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.